శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పబోయేది ధనవంతులు అవటానికి మార్గం. ఏ విధంగా అనుకుంటున్నారా? దీనికి ఒక చిన్న కథ ఉన్నది. ఆ కథను విని ఆచరణలో పెడితే మీ ఇంట ఇంకా డబ్బే డబ్బు. ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఏ పని చేసినా నిష్టగా, నియమంగా, భక్తి శ్రద్ధలతో చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. పూర్వం భృగు అనే మహర్షి ఉండేవాడు. పరాశక్తిని కోరి ఆస్తి, నాస్తి తత్వాల్ని కళారూపాలైన బిడ్డలుగా పొందాడు. తద్వారా అమృతకళ, మృతకళ జన్మించారు. పెద్దదైన మృతకళకు జ్యేష్ఠ అని, చిన్నదైన అమృతకళకు లక్ష్మి అని పేర్లు పెట్టాడు. అన్నతమ్ముల ఆత్మీయతలు చిన్నతనాలలోనూ, అప్పాచెల్లెళ్ల అనురాగాలు పెద్దతనంలోనూ అని సామెత ఉండనే ఉంది కదా. అదేవిధంగా లక్ష్మి, జ్యేష్ఠాదేవేరులిరువురు అనుక్షణం కలహించుకునేవారు. ఈమె ఉంటే ఆమె రాదు, ఆమె వస్తుందంటే ఈమె ఉండదు. ఇలా ఉండగా లక్ష్మీదేవి విష్ణువును ప్రేమించింది. ఇది తెలిసిన జ్యేష్ఠాదేవి తాను కూడా విష్ణువునే పెళ్లాడతానంది. కాని విష్ణువు మాత్రం లక్ష్మిని మాత్రమే మనువాడతానన్నాడు. అది తెలిసిన జ్యేష్ఠ లక్ష్మిని సముద్రంలో బ్రతకమని శపించింది. అమృతకళ అయిన లక్ష్మి సముద్రగతం కావడంతో జ్యేష్ఠ భూమిని ఆక్రమించుకుంది. అంతటితో భూలోకంలో జీవకళ నశించి మృతకళ వ్యాపించింది. సృష్టి స్తంభించసాగింది. బ్రహ్మాది దేవతలు విష్ణువు సలహాపై భృగువునాశ్రయించారు. భృగువు తన పెద్ద కూతుర్ని భూమిని వదిలి వెళ్ళిపోమన్నాడు. కాని ఆమె తండ్రి మాటను కూడా తిరస్కరించింది. విష్ణువుకు భూమి అంటే ప్రేమ కాబట్టి భూమిని వదలనంది. భూమి మీద తనకు ప్రత్యేక స్థలం చూపించమంది. భృగువు మళ్ళీ విష్ణువును సలహా చేశాడు. ఆయన సలహాపై పూత కాపు లేని వృక్షజాతిని జ్యేష్ఠపరం చేశారు. అందుకు ఉదాహరణగా చెరువులోని రావి చెట్టుని చూపించి దాని మొదట్లో కుదురుకోమన్నారు. అంగీకరించింది జ్యేష్ఠ. రావి చెట్టు కిందకి చేరింది. అది మొదలు రావి చెట్టు తాకరానిదయ్యింది. సృష్టి మళ్ళా ప్రారంభమయ్యింది. అయినా కళాకాంతులు లేకపోవడం వలన సముద్రంలో పడిన అమృతకళ లక్ష్మిని వెలికి తేవాలనుకున్నారు. సముద్రాన్ని మదించారు. తానున్న చోట తన అప్పగా ఉండకూడదని, ఆమె ఉండే చోటుకు తాను వెళ్ళనని ఒప్పందం చేయించుకుని లక్ష్మి సముద్రం నుంచి వచ్చి విష్ణువును మనువాడింది. ఆ సందర్భంగా సృష్టి చాలనార్థం విష్ణువు ఆమె యొక్క పూర్ణాంశను తన వక్షస్థలంపై నివసించమని ఆదేశించి ఆమె కళను ఆది, విద్య, విజయ, ధన, ధాన్య, ధైర్య, సంతాన, గజ కళలనే 8 కళలుగా విభజించాడు. ఆ 8 కళలే అష్టలక్ష్ములు. ప్రాణకోటిలో ముఖ్యముగా మానవులలో ఎవరెవరే ఏ కళ కోసం తపిస్తారో వారా కళను లక్ష్మీపరంగా అష్టలక్ష్మీ స్వరూపాలను ఆరాధించాలని, అలా ఆరాధించిన వారికి తప్పనిసరిగా కోరిక తీరుతాయని వరమిచ్చాడు. మనోరమ మొదలైన ఎందరో పతివ్రత మా తల్లులు తరించారు. ఎందరో వధ్యలు సంతానవంతులయ్యారు. మరెందరో యువతులు తమ తమ ప్రియులను పొందారు. అనేక దరిద్రులు ధనవంతులయ్యారు. అయితే ఈ కథకు ఒక విధానం కూడా ఉంది. మీరు ఆ విధానము, నియమాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో రాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.